మనం మౌనంగా భరించినంతకాలం వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు. మనకి ఇప్పుడు ఏమనిపించినా సరే, మనకేం బాధైనా సరే, మనకు ఎంత అన్యాయం జరిగినా ఇక మనం కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగానే కదా ఉండిపోతాం. ఎందుకంటే మనకు శాంతి కావాలి. మనం గొడవల కంటే పరిష్కారాల వైపు అడుగులేస్తాం. కానీ మనం మౌనంగా ఉండే మనసును ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోరు కదా. ఇక మన మౌనం మనశ్శాంతికి సూచిక కాదు, అది ఒక హెచ్చరిక. మన మౌనం చాలాసార్లు కూడా ఎదుటి వారికి ఒక ఆహ్వానంలా మారిపోతుంది. ఇంతకీ ఊరుకుంటాడేమో, ఏం అనడు కాబట్టి ఇంకా ఇంకా ముందుకెళ్దాం. ఇతనికి స్వాభిమానమే ఉండదు. మన శాంతిని, మన అంచనాలను, అలానే మన గౌరవాన్ని ఇతరులు తమ చిల్లర లాభాలకు తాకట్టు పెడతారు. మనం ఒక వాక్యం అనపోయినంత మాత్రాన దాని అర్థం మనకు బాధ కాలేదని కాదు, మనం బాధను తట్టుకోగలిగామని అర్థం. కానీ నిజం తెలుసుకోండి, మౌనం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. ఇక అది ఒక జ్వాలలా లోపలే ఉప్పొంగుతూ దానికైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఒకసారి ఆ మౌనం మాటలై, నిర్ణయాలై, మార్గదర్శకమై బట్టబయలైతే, బయటపడితే అది ఎవరినైనా సరే మేల్కొల్పేదే కాదు, లోతుగా ఆలోచింపజేసేదిగా ఉంటుంది. మనకు జరిగిన అన్యాయం గురించి నేరుగా ఎదురుగా ఎవ్వరూ మాట్లాడకపోయినా సరే, మనం సహన మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ అది మన బలహీనత కాదు. మౌనం అనేది నిజమైన ధైర్యం. మౌనం అనేది ఒక గొప్ప నియంత్రణ. మౌనం అనేది మన అంతర్మనంతో చేసే సమవేదిక. మన మౌనం ఎప్పటికైనా మాటల రూపంలో బయటపడుతుంది. ఇక అప్పటి వరకు ఎదుటివారు మార్చుకోలేదంటే ఆ సత్యం వారి మీద పడి వారిని తలదించుకునేలా చేస్తుంది. మనం భరించే శక్తిని ఇతరులు తక్కువగా చూడటం వారి అహంకారం. మనం మౌనం మిగతా ప్రపంచానికి మన పౌరుషం ఎంత గాఢమైనదో గుర్తు చెప్పేంత గళంగా మారుతుంది. జాగ్రత్త. కాబట్టి ఎప్పుడూ మౌనంగా ఓర్పుతో ఉండే వ్యక్తి తన ఓర్పుని కోల్పోతే జరిగేది ఇదే, ఒక ప్రళయమే జరుగుతుంది. మౌనంగా ఉండేవాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి ఏంటి అంటే అది ఓర్పు. ఓర్పుతో ఉండగలిగే మనిషిని మనం ఓడించలేం. ఎందుకంటే అతను తన భావోద్వేగాలపై కట్టడి పెట్టగలిగాడంటే తన ఆత్మవిశ్వాసం, ఆత్మ నియంత్రణ యొక్క అత్యున్నత స్థాయి. అలాంటి వ్యక్తి మౌనంగా, ఇక నిశ్శబ్దంగా ఎదురయ్యే ప్రతి అవమానం, ప్రతి బాధను ముడుచుకొని తనలోనే దాచుకుంటాడు. ఎందుకంటే అతనికి ఎదురుగా గొడవపడే అవసరం లేదు. అతనికి తాను ఎంత గొప్పవాడో చూపించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకో తెలుసా? అతడు తన విలువలను బాగా తెలుసుకున్నవాడు. కానీ ఓర్పు అన్నది అమితమైనది. అది అగాధమైన సహనం కాదు. ఒక నది శాంతంగా ప్రవహించవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట గడ్డి వేళ్లను సైతం, మలినాలను, అడ్డంకులను, ఇక ఆ నదికి అవి అడ్డుపడితే అది దానంతటా అదే మార్గాన్ని మార్చుకొని ప్రవహిస్తూ ఉంటుంది. ఇక అలానే ఓర్పుతో జీవించే వ్యక్తి మీద నిరంతరం కూడా అవమానాలు, అలానే అన్యాయాలు, విపరీతమైన పీడన వస్తూనే ఉంటే ఒకరోజు అతనికి సహనం చెలించిపోతుంది. ఇక ఆ రోజు అతని మౌనం మాటలుగా కాదు, శబ్దంగా మారుతుంది. ఒక తుఫానులా ఉంటుంది. ఎందుకంటే ఓర్పు గల వ్యక్తి యొక్క కోపం అత్యంత నిశ్శబ్దమైన సముద్రం. ఒక్కసారిగా తుఫానులా మారినట్టు ఉంటుంది. అతడు గొడవపడి కోపంతో సమాధానం చెప్పడు. కానీ అతని తీరులో, అతడి నిర్ణయంలో, అతని దారిలో జరిగే మార్పు ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా గజగజ వణికిస్తుంది. అతడు ఎవ్వరినీ దెబ్బతీయకపోవచ్చు, కానీ ఎవ్వరూ కూడా
మళ్ళీ అతనిని తీసి పారేయలేరు. ఎందుకంటే అతను తన ప్రశాంతతను కోల్పోయిన చోట అతని ప్రతాపాన్ని చూపిస్తాడు. అవునా? ఎప్పుడూ ఓర్పుతో ఉండే మనిషిని పరీక్షించడంలో అందరికీ సరదా అనిపించవచ్చు. అతని మౌనాన్ని బలహీనంగా తీసుకుంటారు. అతని సహనాన్ని ఓ మూర్ఖత్వంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ అతను ఓర్పుని కోల్పోయిన రోజు ఎవ్వరూ ఊహించలేనంత పెనుమార్పు వస్తుంది. ఎందుకంటే ఓర్పుతో ఉండే వ్యక్తి ఇతరులపై ప్రతీకారం తీర్చుకోవడంలో ఆసక్తి చూపడు. అతను విడిచి వెళ్ళిపోవడంలో లేదా తన స్థానం పెంచుకోవడంలో శక్తిని చూపుతారు. అతడి నిశ్శబ్ద నిరాకారణే అతడి నిజమైన ప్రతీకారం. ఓర్పుతో జీవించిన వాడు కోపించుకుంటే అది చలిలో వెదురు కాలినట్లే. శబ్దం తక్కువ, ప్రభావం మాత్రం పెనంపై వేగిన మొక్కజొన్న గింజలా ఉంటుంది. అర్థమవుతుందా? అతడు ఒక మారిన మనిషి, మౌనంగా ఉండేవాడు. ఒక్కసారి అతను మాట్లాడడం మొదలెడితే ఇక మాటల్లో నిదానంగా కాక సంకల్పంలో ఉగ్రంగా మారుతాడు. ఇక అతనికి నీతి తెలుసు, కానీ అవసరమైతే అన్యాయాన్ని నిలదీసే ధైర్యం కూడా వస్తుంది. ఇక ఓర్పు గలవాడు తను మారిన తరువాత కేవలం సంబంధాలు కాదు, విలువను తుడిచిపెట్టబడతాయి. ఇక మనిషి ఎంతకాలం సహించినా సరే ఒక బొమ్మలా భావిస్తే ఒకరోజు అది విరిగిపోతుంది. ఎవరిని కూడా నీరసంగా భావించకు. ఎవరూ స్పందించేయట్లేదని తక్కువ అంచనా వేయకు. ఓర్పుతో మౌనంగా జీవించే వ్యక్తిని నోరు తెరుచుకునేవాడిగా అస్సలు చేయకు. అసలు విషయాన్ని తెలుసుకోండి. అతని మౌనం తన వివేకానికి, అతని ఓర్పు తన సత్తాకు చిహ్నం. ఆ వ్యక్తి ప్రతి అవమానాన్ని తన గుండెల్లో దాచుకొని, ప్రతి బాధను తన హృదయంలో మసకబార్చుకొని, ప్రతీకారం కోసం అస్సలు ఎదురు చూడకుండా ధైర్యంగా ముందుకు సాగుతాడు. ఎందుకంటే అతని దృష్టి తత్వంలో ఉంది, తగువలో కాదు. దాన్ని అర్థం చేసుకోండి. కానీ ఒక స్థాయి దాటితే ఎంతగానైనా మానవత్వం బరువు తట్టదు. ఒక శిల పగిలేందుకు ఒక చిన్న పగే చాలు. అలానే ఓర్పుతో ఉన్న మనిషి హృదయం పగిలే రోజు అతని మౌనం మాటలు కాదు, ఘనత, గౌరవం, గర్వం, గొప్పతనంలా మారుతాయి. ఇక ఎన్నాళ్ళైనా సరే బాధను మోయగలిగే వ్యక్తి ఒక్కసారి తన ఓర్పుని విడిచిపెడతాడు అంటే అతను ఇకపై తిరిగి వెనక్కి తిరగడు. ఎందుకంటే అతను ఇప్పుడు పరిణితి చెంది అతని విలువ తెలిసిన వాడైపోతాడు. ఇప్పుడు అతని దృష్టి ఇతరుల మార్పు మీద కాదు, తన మార్పు మీదే ఉంటుంది. అతను ఇకపై ఎదుటి వారి మార్గాన్ని ఎప్పటికీ ఆశించడు. ఇక తానే స్వయంగా మార్గాన్ని సృష్టించుకుంటారు. ఇక అతను ఇకపై విన్నవించడు, తానే స్వయంగా నిలబడి మాట్లాడతాడు. అతని కోపం కూడా శాంతంగా ఉంటుంది, కానీ ప్రభావం మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇక అతన్ని ఇంతవరకు తలదించుకోమన్నవారు ఇప్పుడు అతని ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. అతన్ని గతంలో ఎత్తివేసిన వారు, ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అతని స్థిరత చూసి తలవంచుకుంటారు. ఒకప్పుడు మౌనంగా భరించేవాడు ఇప్పుడు మౌనంగానే విజయాన్ని చాటుతాడు. ఒక ఓర్పుతో ఉన్నవాడు ఎదుగుతున్నాడంటే అతని ఎదుగుదల ఓ ప్రతీకార పదంగా ఉండదు. అది తన విలువలను ప్రపంచానికి చాటే ఒక విజయ గాథగా ఉంటుంది. అతడి మౌనం ఒక్కసారి పగిలితే మాటలు అనేవి కోపంగా కాదు, తత్వంగా మారుతాయి. ఎదుగుదల కక్షతో కాదు, కర్తవ్యంగా మారుతుంది. స్పందన ధ్వంసంగా కాదు, నిర్మాణాత్మకంగా మారుతుంది. ఇక అతను మాట్లాడడం మొదలెడితే అందులో వ్యర్థమైన ఆరోపణలు ఉండవు, అర్థవంతమైన మార్గదర్శనాలే ఉంటాయి. అతడి కోపం విలయం కాదేమో, కానీ విజయం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీరు మౌనంగా భరించినంతకాలం గొప్పవారు, కానీ ఓపిక కోల్పోయినప్పటికీ మీరు తిరగబడ్డా మీరు చెడుగా మారరు.
చైతన్యంగా మారుతారు. చీకటిని తోసిపుచ్చే వెలుగవుతారు. మీ ఓర్పే మీ గర్వం. అది పగిలిపోతే మీరు ఘనతగా మారుతారు. మీ మౌనమే మీ శక్తి. అది నిలిచిపోతే మీరు చరిత్రగా నిలిచిపోతారు. ఇక మీ జీవితం కూడా ఒకరోజు ఇదే మార్పుకి మొదలవుతుంది. మౌనం నుంచే వెలుగైన గాథలా వస్తుంది. అర్థమైంది కదా? మౌనం చాలా శక్తివంతమైనది అని తెలుసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.